హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసి ట్రావెల్ అండ్ వ్లాగ్స్. నేను ముందు కైలాసగిరి కేవ్స్ వీడియోలో చెప్పా కదండి, మహాభారతంలో పాండవులు వనవాసం చేసేటప్పుడు ఒక ఊరిలో ఉన్నారు. భీముడు లింగ ప్రతిష్ఠ ఎందుకు చేశాడు, అసలు భీమలింగేశ్వర స్వామి టెంపుల్ అని పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, దాని విశిష్టత ఏంటి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం రండి. ఇది గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం రండి. ఈ టెంపుల్ చిక్బెల్లాపూర్లోని కైవారా అనే స్మాల్ టౌన్లో ఉందండి. ఈ టెంపుల్ని ఏకచక్రాపురం అని కూడా పిలుస్తారు. మహాభారతంలో భీముడు బకాసురుడిని చంపాడని విన్నాం కదండి, అదే ఈ ఊరు. భీముడు బకాసురుడిని ఎందుకు సంహరిస్తాడు అంటే, ప్రతిరోజు ఒకరు బకాసురుడికి బండి నిండుగా భోజనం తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ తీసుకొని వెళ్ళలేదు అని అంటే అక్కడి ప్రజలని బాగా హింసిస్తూ ఉండేవాడట. అదే సమయంలో పాండవులు వనవాసం చేస్తూ ఈ ఊరికి వస్తారు. ఈ విషయం తెలిసి వెంటనే భీముడు బకాసురుడిని సంహరిస్తాడు. ఇక్కడే పాండవులు 1 సంవత్సరం పాటు నివసించారు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందండి. వీళ్ళు ద్వారపాలకులు. ఇది అర్జునుడు ప్రతిష్ఠించిన లింగం. ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఎలక్కాయ చెట్టు అండి. మేము ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఈ ఆలయం గురించి ఆ ఊరిలో ఉన్న ఒక వ్యక్తి చెప్తారు, విందాం రండి. అక్కడ అడ్లైన్ ఉంది కదా, అక్కడ పట్టి ఉంది కదా, పట్టి ఉంది. ఆ పట్టిలో బకాసుని లోపలేసి మూసిపెట్టినారు, గుండేసి లోపలికి. ఇది ఏడాది కూతురి సీము రక్తము 2 కారుతాయి. ఆయన ఇట్లా తిరిగినప్పుడు అప్పుడు సాక్షాత్ అందరూ చూస్తారు. మంచి జన్మ ఊర్లో బయట ఇంకొచ్చి అంతా చూస్తారు. కనిపిస్తుందా మామూలుగా? సంవత్సరానికి ఒకసారి గడ్డలు వస్తుంది, ఇంటిలో గడ్డలు వస్తుంది, రక్తం వస్తుంది. ఇయర్ లో ఒకసారి ఎప్పుడైనా రావచ్చా? మనం సంవత్సరానికి ఒకసారి. అదే ఇయర్ ఆ సంబడి ఇక్కడ జాతర అవుతుంది, తాతగారి జాతర అవుతుంది. ఎప్పుడు ఉంటుంది? కదిరి నరసింహస్వామి కదిరి పుణ్యం ముందు వస్తుంది. ఆ టైంలో ఇక్కడ జాతర అవుతుంది. దానికి మొదలు 10 దినాలకు మొదలే ఇది నడుస్తుంది. ఒక రోజేనా వచ్చేది? లేదు, వారం దినాలు వస్తుంది. వారం వస్తుంది. ఓకే, అంటే అప్పుడు వచ్చి చూడొచ్చు మనం. అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి దూరం నుంచి చూడొచ్చు. ఓకే, ఇప్పుడు పట్టిన చూడు, ఇప్పుడు చూడొచ్చు. పట్టి పూర్ణిమ కదిరి నరసింహస్వామి తిరునాళ అవుతుంది చూడదు. దానికి మొదలు అప్పుడు ఇక్కడే తిరునాళ్ళు. ఓకే ఓకే, తాతగారిది. అప్పుడు దానికి మొదలే 4-5 రోజులు మొదలే స్టార్ట్ అవుతుంది. దానికి 6 రోజుల ముందే ఇక్కడ రావటం. అప్పుడు దానికి మొదలే 4-5 రోజుల మొదలే స్టార్ట్ అవుతుంది. అప్పుడు వచ్చి మంచి గద్దలు బాగా ఆడుతూ ఉంటుంది, అది తినేదానికి. అదేలే. ఓకే,
పైన చాముండేశ్వరం ఉంది. ఆహా, పైన. ఆ, ఓకే ఓకే. ఆ పైకి వెళ్తారండి. వెళ్తారు. అంటే చాముండేశ్వరం దగ్గరికి వెళ్తారు కానీ చాముండేశ్వరి అమ్మవారి అక్కడ దగ్గరికి వెళ్తారు. వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వెళ్ళడానికి లేదు. చెట్లు గుట్లు ఉన్నాయి కదా, ఆ. వెళ్ళేది బాగా కష్టమైంది ఇక్కడ. ఇప్పుడు అవి ఎక్కడి నుంచి కారుతాయి? అవి మామూలుగా కనిపిస్తాయా? అది ఆ సందు నుంచి సందు ఉంది కదండి ఇక్కడ, ఆ సందు గుండా ఒకటి ఉంది కదా, ఇక్కడ 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 ఇది ఇక్కడ ఇది కనపడుతుంది కదా, ఇది తెల్లగా అదే అనమాట. అది అక్కడ ఆ సరిగా ఓకే ఓకే. మామూలు కనిపిస్తుంది, మనం ఇక్కడ ఉన్నా కూడా కనిపిస్తుంది. ఓకే ఓకే. అప్పుడు సుమారంటే గద్దలు గిద్దలు భయంకరంగా ఉంటాయి. అమ్మా ఊరుకోమన్నా. ఇది ఉంది, కోనేరు ఉంది ఎక్కడ? ఇందిర అక్కడ పైన పైన. రాముడు లక్ష్మణుడు రాముడు వచ్చి సీతమ్మను వనవాసం పడినప్పుడు ఆయన దీన్ని ఎత్తుకొచ్చారు కదా లంక నుంచి. అప్పుడు సీతమ్మ నీళ్ళు కావాలంటే కన్నా రాముడు లక్ష్మణుడు బాణం వేసిండేది. అవును అవును. కొండలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? దొరకవుగా అంత పెద్ద కొండలో. అవును. అప్పుడు బాణం వేసినాడు అనమాట. అది గుండె చీలుకొని లోపలికి పోయింది. అక్కడి నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇది అర్జునుడు ప్రతిష్ఠించిన లింగము. ఏం చేస్తున్నా నాన్న? ఏం చేస్తున్నా? ఏంటిది అది? ఫ్లవరా? ఎక్కడి నుంచి తీసుకున్నావు? దా, స్వామికి దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకున్నావా? పద గుడి లోపలికి వెళ్దాం. భీముడు ప్రతిష్ఠించిన లింగం లోపల ఉంది, అక్కడికి ఫోన్ ఎలవ్ లేదు. ఇది ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగము. ఇది సహదేవుడు ప్రతిష్టాపన చేసిన లింగము. ఇది నకుల దేవుడు ప్రతిష్టాపించిన లింగము. ఈ టెంపుల్ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు తాతయ్య మఠ, శేషాద్రి బెట్ట, ఆయన సమాధి, అసలు ప్రజలు దేవుడులా ఎందుకు కొలుస్తారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలని కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.